హలో మాయా, చెప్పరా. ఇలాంటి రోజు మన జీవితంలోకి వస్తుంది అనుకోలేదురా. నువ్వు అన్నావు అనుకో, మనకు రోజుకి డబ్బులు వస్తూనే ఉంటాయిరా. ఎందుకురా? ఏం లేదురా మాయా, మన ఊర్లో ఒక పోటీ పెడుతున్నారు. అది జిమ్మర్స్ పోటీ అంట. అసలు నువ్వు జిమ్మర్ కదా, గెలిచారు అనుకో స్పాట్ క్యాష్ ₹1,00,000 చేతిలో పెట్టేస్తారంట. ఏంటి ₹1,00,000? రే, మా ఇంట్లోని గ్యాస్ బండ బియ్యం బస్తా సింగిల్ అంటే ఎత్తాను రా. పెట్టే చూసుకుందాం. రే, ₹1,00,000 ఊరికనేస్తారేట్రా? ఎంట్రీ ఫీజు 10,000 అంట. 10,000 కొడతా, నేను కడతాను. అదేలేట్రా, నువ్వు కట్టే గెలిచిన తర్వాత ఇద్దరం తీసుకుందాం. అదేట్రా మాయా, ఇప్పుడు బీర్ నువ్వు కొనుక్కున్నావు అనుకో, నేను తాగుతా నువ్వు తాగుతావా? నేనే తాగుతాను. మరి 10,000 నువ్వు కట్టాలా నేను కట్టాలా? అయ్య బాబు సారీనా. పొద్దున్న క్రికెట్ మ్యాచ్ బ్యాట్ కి 15,000 సైడ్ చేశాను. అందులో 10,000 పంపిస్తాను చూడు. వచ్చిందా? వచ్చింది డబ్బులు వస్తాయి. అవును, అసలు పోటీ ఏంట్రా? ఏం లేదు మాయా, నీకు స్పూన్ ఇస్తారు. 6 గంటలో 10 అడుగులు గోయి తీసేయాలి అంతే. ఏంట్రా, ఒక స్పూన్ ఇస్తే 10 అడుగులు గోయి తీయాలా? మిషన్ అనుకుంటున్నావు, గోతులు తీసి మిషన్ అనుకుంటున్నావు నువ్వు? ఎందుకు మే అంత కోపం? వాళ్ళని అడిగి గరిటిప్పిస్తానులే. ఇట్రా, పూను కాకపోతే గరిటెత్తావా? నేను అనుకుంటున్నావు చేయనక్కరేను అనుకుంటున్నావు నన్ను? నాకే ఛాలెంజ్ వద్దు, తొక్కలో ఛాలెంజ్ నాకు ఇదంతా వద్దురా. నీ అసలు నాకు బాగా తెలిసి నా 10,000 కట్టు. ఏంటి 10,000 ఇవ్వాలి? క్రికెట్ మ్యాచ్ ఓడిపోయాను, దాని బెట్కి 10,000 కట్టాలి. 10,000 కట్టిన తర్వాత ఫోన్ చేస్తా. ఒరే, నీ బెట్ కట్టడానికి వెళ్తాను, ఫోన్ చేయకు. ఛార్జింగ్ కూడా లేదు, స్విచ్ ఆఫ్ అయిపోద్ది. నువ్వు జాగ్రత్త అయ్యా. డబ్బులు రా, డబ్బులు పంపించరా.